నారాయణపేట జిల్లా పరిధిలో అర్ధరాత్రి సమయంలో తాళాలు వేసి ఉన్న ఇండ్లని టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. జిల్లా పరిధిలో గత కొంతకాలంగా మరికల్ నారాయణపేట, దామరగిద్ద నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్, మక్తల్, కోస్గి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన నేరస్తునికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో డీఎస్పీ నల్లపు లింగయ్య పోలీస్ అధికారులతో కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితుని వివరాలు వెల్లడించారు. కొంతకాలంగా మన నారాయణపేట జిల్లాలో దొంగతనాలు ఉన్న సందర్భంలో మనం నిఘా పెట్టి కొన్ని ఎఫర్ట్స్ వెనక్కి ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున మరికల్ ప్రాంతంలో చేపల భాస్కర్ సన్నాఫ్ మహాదేవ్ మూడని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకొని విచారిస్తే గతంలో ఆయన ప్రస్తుతానికి మన జిల్లాలో నారాయణపేట జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ మరికల్, నారాయణపేట, కోస్గి, మక్కల్ అండ్ ఈ ప్రాంతాల్లో గత కొంతకాలంగా దొంగతనాలు చేసినని చెప్పి ఒప్పుకున్నారు. మన జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ 13 కేసులు ఇప్పుడు రైట్లో ఇతను ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి అతన్ని ఇంకా పూర్తిగా విచారిస్తే అతను గతంలో కూడా మన జిల్లాలో ఒక 2016, 17, 18 ఆ ప్రాంతంలో కూడా ఒక 5 దొంగతనాలు మన జిల్లాలో చేశారు. ఇప్పుడు జైలు పోయొచ్చు. ఇతను ఒక పాత నేరస్తుడు. అప్పుడు ఒకసారి మనం పట్టుకున్నప్పుడు ఇతను పోలీస్ కస్టడీ కూడా మేమగారిలో ఉన్నప్పుడు వైద్య పరీక్షలో ఉంటారు. అతను కూడా అప్పుడు పాల్గొనడం జరిగింది. అతను అప్పుడు కూడా పూర్వ పోలీసులు కేసు అయింది. ఇప్పుడు ఇతని దగ్గర నుంచి మనం ఆల్మోస్ట్ 24 తులాస్, 24.8 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 19,40,000 వస్తుంది సార్. తర్వాత 1 kg 40 grams, 1 kg 40 తులాస్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. మరియు ఒక ఐరన్ రాడ్ అండ్ క్యారీ బ్యాగ్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇతను ఏంటంటే ఏంటంటే ఇతను రాత్రిపూట ఒంటరిగా వచ్చేస్తాడు. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి చంపపేట ప్రాంతానికి రాసలు ఉంటాడు. ఇతని అత్తగారు కూడా మన ఇక్కడ కర్ణాటక మన బార్డర్, నారాయణపేట బార్డర్ అది, ఉట్కూరు మండలం బార్డర్ అది. ఇతని నేటివ్ ప్లేస్ మాత్రం ఉట్కూరు మండల కేంద్రం అనమాట. అంటే సింగిల్ అఫెండర్ ఇతను రాత్రి ఒంటరిగా వచ్చేసి తాళాలు వేసిన ప్రాంతం, రాత్రి కూడా తాళాలు వేసిన ప్రాంతం ఇళ్లకు చూసుకొని వాటిని దొంగతనం చేస్తుంది. ఇది మనం ఆల్మోస్ట్ చాలా కష్టపడి పట్టుకోవడం జరిగింది. దీని విషయంలో మన మరికల్ సిఐ గారు రాజేందర్ రెడ్డి అండ్ నారాయణపేట సిఐ శివశంకర్, ఎస్ఐస్ వెంకటేశ్వరు, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వరు, మరికల్ ఎస్ఐ రాముడు ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్స్ రవీందర్ అండ్ తిరుపతి రెడ్డి, రాముడు, లింగమూర్తి, ఆంజనేయులు వీళ్ళందరూ కూడా క్రైమ్ టీం వీళ్ళందరూ కూడా కష్టపడి పట్టుకోవడం జరిగింది. అది త్వరలోనే మనకు ఆల్మోస్ట్